హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1/2 kg చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. 2 టమోటాస్, 3 ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి, బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాము, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, 3 ఆనియన్స్ బాగా సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. బిర్యానీకి మనం మసాలాస్ కావాల్సినవన్నీ పెట్టుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు అవి స్కిప్ చేసేసానండి, అవి మిస్ అయిపోయినాయి. సో తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దానిలో మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదండి, బాస్మతి రైస్. 2 గ్లాసెస్కి మనకు 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. బిర్యానీ మసాలాలు వేసుకున్నాం కదండి, చూపించాం కదా, అవి కొంచెం కొంచెంగా ఈ వాటర్లో వేసుకోవాలండి. అన్ని ఐటమ్స్, ఈ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ, మసాలా చూపించిన ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెంగా ఈ వాటర్లో వేసుకోవాలి. మనము ఈ వాటర్లో వేసుకుంటే రైస్కి బాగా పట్టేస్తుంది. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం చికెన్ 1/2 kg తీసుకున్నానండి. 1 కప్ తీసుకున్నాం కదండి పెరుగు. సో దానిలో నేను కొంచెం ఉంచేసాను, అది చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం కొంచెం బిర్యానీ మసాలాలు పక్కన పెట్టుకున్నాం, అవన్నీ దీనిలో వేసేసుకోవాలి. కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అలాగే మనము టమోటా 1, పచ్చిమిర్చి, మనకి కారం సరిపడంత వేసుకోవాలి. అలాగే ఆనియన్ అవి కొంచెం, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం 1 లెమన్ కట్ చేసుకొని 1 లెమన్ మొత్తం వేసేసుకోవాలండి. దీనిలో మంచిగా బాగా టేస్ట్ బాగుంటుంది మనకి లెమన్ వేసుకుని ఉంటే. ఆ లెమన్ బాగా వేసేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా మనకి వేసుకోవాలి. సాల్ట్ అంటే మనకు సరిపోయినంత వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇవంతా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనకి పెరుగు కొంచెం మొత్తం పట్టేటట్టుగా ఉంది, ఇంకా అందుకే అది కూడా వేసేసానండి. మనకి పెరుగు అనేది ఎక్కువ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇలా కలిపేసాను. అలా కలిపేసి మనకి ఒక 1 అవర్ 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్లో కూడా ఇవి కొంచెం పక్కన పెట్టాను కదా, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, అవి కూడా ఈ వాటర్లో వేసుకోవాలి. అలాగే మన ఈ వాటర్లో కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి. గరం మసాలా కొంచెం, కొత్తిమీర కొంచెం. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ రైస్కి పట్టేంత వేసుకోవాలండి ఉప్పు. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని మరిగిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి, ఒక 1 టీ స్పూన్. అలాగే దీనిలో కూడా నెయ్యి వేసుకోవాలండి. మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, దానిలో కూడా కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, అలాగే ముందుగానే మనము ఒక 1 అవర్ బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటేనే మనకి రైస్గా ఉంటాయి. ఈ నానబెట్టుకున్న రైస్ మనం ఈ గిన్నెలో వేసేసుకోవాలండి. అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అవి 70% బాగా కుక్ అవ్వాలి. 70% కుక్ అయిన తర్వాత మనం ఈ చికెన్లో వేసుకోవాలండి. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను ఎలా కుక్ అవ్వాలో. ఎంతవరకు మనం తీసుకొని మనం ఇట్లా చూపిస్తున్నాను చూడండి, అలా ఆవితే మనకి ఇంకా ఆఫ్ చేసేసుకోవటమే గ్యాస్. అదిగో చూడండి, చూపిస్తున్నాను. అది అట్లా విరిగిపోతే మనకి 70% కుక్ అయినట్టు. సో అవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో కొంచెం అదే ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవచ్చండి. సో నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీరే వేసుకున్నాను. కొత్తిమీర కొంచెం, తర్వాత మళ్ళీ రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా వేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం కొంచెంగా లేయర్గా వేసుకోవాలి. అలాగే నేను కొంచెం పెరుగు తీసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు.
పెరుగు, దాంట్లో ఒక పసుపు ఒక హాఫ్ టీ స్పూన్, కారం హాఫ్ టీ స్పూన్, సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, అవంతా బాగా మిక్స్ చేసుకొని నేను ఆ పెరుగును కూడా దీన్ని లేయర్గా వేసాను. చూడండి ఒకసారి ఇట్లా లేయర్గా వేసాను. ఆ పెరుగు అదంతా మిక్స్ చేసాం కదండి, పసుపు, ఉప్పు, కారము, అది కూడా కొంచెం వాటర్ వేసుకొని అదే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అది లేయర్గా వేసుకోవాలి. కానీ నేను ఫుడ్ కలర్ వాడను, సో నేను అందుకని ఇట్లా వేసుకున్నాను. ఇది మొత్తం రౌండ్గా వేసేసుకోవాలండి ఈ పెరుగు ఇట్లా మనం కలుపుకున్నది. అప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకున్న ఆనియన్ మళ్ళీ వేసేసుకోవాలి. తర్వాత మనం ఇంకొంచెం మిగిలిన రైస్ కూడా వేసేసుకోవాలండి. అలా లేయర్గా వేసుకోవాలి. మనకి ఎంత రైస్ ఉంటే అంత లేయర్గా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దాంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఆ వాటర్ కూడా వేసుకున్నామండి. ఎందుకంటే మనం రైస్లో వాటర్ ఏమి వేయలేదు కాబట్టి 1 కప్ వాటర్ సరిపోతాయి. స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఇంకా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనం ఇట్లా మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయినాక మనం రైస్ని ఒక సైడ్కి అలా గంటితో అట్లా అనేసరికి మనకి కొంచెం వాటర్గా కనపడుతున్నాయి. చూడండి, అలా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మేము మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇంకొంచెం లైట్గా దమ్ముగా ఉంది వాటర్గా. సో ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని అదంతా రైస్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని కాస్త కొంచెం అలా మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ అయిన తర్వాత మనము ఇంకా రెడీ అయిపోతుంది. 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్ సరిపోతుంది మనకి. చూడండి, రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. సో అంత బాగా కుక్ అయితేనే మనం వాటర్ కూడా ఎక్కువ కూడా వేసుకోలేదు, ఓన్లీ 1 కప్పే వేసుకున్నాము. సో అలా 1 కప్ వేసుకుంటే సరిపోతాయి మనకి చికెన్కి. సో మనం ఇంకా ప్లేట్లో తీసుకొని చూడండి, మా పిల్లలకు కూడా వేస్తున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. సో సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.